ఈ వీడియోలో మనం పైథాన్లో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్ ఏ విధంగా డెవలప్ చేయొచ్చు దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ చూద్దాం. మరి పైథాన్లో ఈ యొక్క GUI అప్లికేషన్స్ డెవలప్ చేసేదానికి నంబర్ ఆఫ్ టూల్ కిట్స్, నంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఇవ్వడం జరిగింది. వాటిల్లో మనకి టీకే ఇంటర్ అనేది పైథాన్ తోటి డిఫాల్ట్గా వచ్చే టూల్ కిట్. ఓకే, కాబట్టి మనం జనరల్గా ఈ టీకే ఇంటర్నే ఈ యొక్క GUI అప్లికేషన్స్ డెవలప్ చేసేదానికి వాడతాం. మిగతావి కూడా ఉన్నాయి, WX పైథాన్, PyQt, JPython, ఇంకా ఎక్సెట్రా అన్నీ కూడా నంబర్ ఆఫ్ టూల్ కిట్స్ ఉన్నాయి. బట్ ఏ టూల్ కిట్లో అయినా ఒకే విధమైన ఇంటర్ఫేసెస్ ఉంటాయి. అంటే ప్రతి దాంట్లోనూ విండో, క్యాన్వాసులు, బటన్స్, చెక్ బాక్సెస్, మెనూస్ ఇవన్నీ కూడా కామన్ అనమాట. బట్ ఆయా డెవలప్మెంట్స్ సంబంధించి ఆ యొక్క కమాండ్స్ లేదంటే ఆ యొక్క మెథడ్స్, మాడ్యూల్స్ మారడం జరుగుతుంది అంతే. మరి డిఫాల్ట్గా వచ్చిన మన టీకే ఇంటర్ఫేస్ తోటి క్విక్గా మనం అప్లికేషన్స్, GUI అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. మరి దీంట్లో దీనికి కావాల్సిన అన్ని లైబ్రరీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఇంటర్ఫేస్ అప్లికేషన్స్ డెవలప్ చేసుకునే దానికి కావాల్సిన అన్ని మాడ్యూల్స్ లేదంటే వాటికి సంబంధించిన క్లాసెస్ లేదంటే వాటికి సంబంధించిన మెథడ్స్ అన్నీ కూడా ఈ యొక్క టీకే ఇంటర్లో ఇవ్వడం జరిగింది. మరి ఫస్ట్ మనం ఈ టీకే ఇంటర్ ప్రోగ్రామింగ్ చేయాలి అంటే ఫస్ట్ ఆ యొక్క టీకే ఇంటర్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. రెండో స్టెప్ ఏంటంటే క్రియేట్ ద GUI అప్లికేషన్ ఇన్ మెయిన్ విండో. ఒక విండో క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. GUI అప్లికేషన్ అంటేనే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, ఒక విండో రావడం జరుగుతుంది. మీరు ప్రీవియస్ ఇంతకు ముందర వీడియోస్లు అన్నీ కూడా చూసింది నాన్ గ్రాఫిక్ అంటే క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ ప్రోగ్రామ్స్ అవి. మరి ఇక్కడ GUI అనగానే మనకి విండో రావాలి. ఆ విండో లోపలే మీరు మీకు కావాల్సిన విడ్జెట్స్ అన్నిటిని కూడా, విడ్జెట్స్ లేదంటే ఇంటర్ఫేస్ ఐటమ్స్ అని చెప్పేసి అంటారు, లైక్ కమాండ్ బటన్స్, టెక్స్ట్ బాక్సెస్, చెక్ బాక్సెస్, రేడియో బటన్స్, మెనూస్, ఇవన్నీ కూడా ఆ యొక్క విండోలో మనం యాడ్ చేసుకోవచ్చు ఏవి కావాలంటే అవి. మరి ఈ యొక్క విడ్జెట్స్లో మనం ఏ యాక్షన్ తీసుకున్నాం, కమాండ్ బటన్ క్లిక్ చేసామా, చెక్ బాక్స్ని చెక్ చేసామా, లేదంటే లిస్ట్లో ఐటమ్ తీసుకున్నామా, ఇట్లాంటి ఈవెంట్స్ అన్నిటిని చెక్ చేసుకుంటూ ఉండేదానికి మనం మెయిన్ లూప్ని పెడతాం. సో ఇది పర్టికులర్ యాక్షన్ ఏదైతే మీరు ఆ యొక్క బటన్ క్లిక్ చేశారో లేదంటే చెక్ బాక్స్ చెక్ చేశారో ఆ ఈవెంట్ జరిగేటప్పుడు ఇది ఈ లూప్ కంటిన్యూస్గా ఆ ఈవెంట్ని తీసుకొని పర్టికులర్ యాక్షన్ అనేది చేసేదానికి లూప్లో పెట్టడం జరుగుతుంది. మనం చూసినట్లయితే ఒక ఎగ్జాంపుల్లో ఫస్ట్ మనం ఇంపోర్ట్ టీకే ఇంటర్ ఈ మాడ్యూల్ని ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటాం. తర్వాత ఆ యొక్క మెయిన్ విండోని క్రియేట్ చేయాలి కాబట్టి సమ్ టీ ఈక్వల్ టు టీ అనే ఆబ్జెక్ట్ని తీసుకున్నాం టీకే ఇంటర్కి. టీకే ఇంటర్ డాట్ క్యాపిటల్ T స్మాల్ k ఇట్లా ఇచ్చినట్లయితే మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది ఒక విండో అనేది క్రియేట్ అయింది డిఫాల్ట్గా. ఇది దీంట్లో మనం ఏవి కావాలంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు దీన్ని లూప్లో పెట్టాలి అంటే T డాట్ మెయిన్ లూప్ అని ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మళ్ళీ ప్రాంప్ట్లోకి రాలేదు, ఎందుకంటే కర్సర్ ఇక్కడే ఉంటుంది. సో ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ఎనీ యాక్షన్ ఇన్ దట్, అంటే మౌస్ ద్వారా లేదంటే కీబోర్డ్ ద్వారా ఏం యాక్షన్ మీరు తీసుకుంటారో దానికోసం వెయిట్ చేస్తూ ఉంది. లూప్లో ఉందన్నమాట ఈ యొక్క విండో. ఓకే, ఇట్లా మీరు డిఫాల్ట్గా కంపల్సరీగా ఒక విండోని ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, క్లోజ్ చేస్తాను. తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్స్ టు లెర్న్ అని చెప్పేసి ఇక్కడ దెర్ ఈజ్ వన్ మెయిన్ పేరెంట్ విండో మనం ఇంతక చూసినట్లుగా
ఉంటుంది. విడ్జెట్స్ అండ్ అదర్ విండోస్ ఆర్ చిల్డ్రన్స్ ఆఫ్ ద మెయిన్ విండో. మీరు ఏమి యాడ్ చేసినా అంటే లేబుల్స్, బటన్స్ ఇట్లాంటి విడ్జెట్స్ అన్నీ కూడా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రేమ్, లేబుల్ ఫ్రేమ్, బటన్, చెక్ బాక్స్, రేడియో బటన్, ఇవన్నీ కూడా రకరకాల విడ్జెట్స్. వీటిలన్నిటిని కూడా మనం ఆ యొక్క మెయిన్ విండోలో యాడ్ చేసుకుంటాం. అవన్నీ కూడా చైల్డ్స్ అన్నమాట. దానికి కంటెంట్స్. ఆ విండో లోపల నంబర్ ఆఫ్ అదర్ ఫ్రేమ్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ మీరు తీసుకోవచ్చు. మరి ఆ యొక్క విడ్జెట్స్కి అంటే ఈ లేబుల్స్ కావచ్చు, బటన్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా బార్డర్ని, ఫాంట్ని, కర్సర్ని, బ్యాక్గ్రౌండ్ని, టెక్స్ట్ని, ఆ యొక్క యాక్షన్స్ తీసుకునేదానికి కమాండ్ని, ఇట్లా అంతా కూడా మీరు వీటికి ఈ విడ్జెట్స్ అన్నిటికీ కూడా పెట్టచ్చు. ఫైనల్గా హౌ టు ప్యాక్ విడ్జెట్స్ ఇన్ ద విండో. ఆ యొక్క విండోలో ఈ యొక్క విడ్జెట్స్ని ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది ఇక్కడ ప్యాకింగ్. అంటే మీకు జియోమెట్రీ మేనేజ్మెంట్ అంటారు దాన్ని. ఓకే, ఈ జియోమెట్రీ మేనేజ్మెంట్ అంటే మీ యొక్క మెయిన్ విండోలో మీరు ఆ యొక్క విడ్జెట్స్ని ఎక్కడ ప్లేస్ చేస్తున్నారు, టాప్లోనా, మధ్యలోనా, రైట్ సైడా, ఎక్కడ ప్లేస్ చేయాలి, ఏ ఏరియాలో ప్లేస్ చేయాలి అనేది ఇక్కడ ఈ మెథడ్స్ ద్వారా మీరు చేయొచ్చు. ప్యాక్ అంటే చూడండి, దిస్ జియోమెట్రీ మేనేజర్ ఆర్గనైజెస్ విడ్జెట్స్ ఇన్ బ్లాక్స్ బిఫోర్ ప్లేసింగ్ దమ్ ఇన్ పేరెంట్ విండో. బ్లాక్స్ లాగా ఆర్గనైజ్ చేసి వాటిల్ని ప్లేస్ చేస్తూ ఉంటుంది. ఇట్లానే గ్రిడ్ మెథడ్ చూస్తే ఇక్కడ టేబుల్ లైక్ స్ట్రక్చర్ తీసుకొని ఆ టేబుల్ లైక్ స్ట్రక్చర్లో రోస్లో, కాలమ్స్లో ఎక్కడ ఏ బటన్స్ని, ఎక్కడ ఏ చెక్ బాక్సెస్ని, లేదంటే ఎక్కడ ఏ విడ్జెట్స్ని పెట్టాలి అనేది మీరు డిసైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లేస్ మెథడ్ చూసినట్లయితే పర్టికులర్ పొజిషన్లలో ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎక్స్, వై అంటే టాప్ నుంచి ఎక్కడ XY పొజిషన్స్లో ఎక్కడ పెట్టాలి అనేది ఈ యొక్క ప్లేస్ మెథడ్ చూస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క విడ్జెట్స్ని మనం ప్యాక్ చేసి మనం ఆ మెయిన్ విండోలో ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇది స్టాండర్డ్ అట్రిబ్యూట్స్ అంటే ప్రతి విడ్జెట్కి కూడా ఈ కలర్స్, ఫాంట్స్ ఇంతకుముందు చెప్పినట్లుగా ఉంటాయి. వాటిలన్నిటిని కూడా ప్రతి దానికి కామన్గా ఉండే అట్రిబ్యూట్స్ అన్నమాట ఇవి. కమాండ్ బటన్కైనా, చెక్ బాక్స్కైనా, లేదంటే రేడియో బటన్కైనా, ఆప్షన్ బటన్కైనా అన్నిటికీ కూడా కామన్గా ఇలాంటివి ఉంటాయి. కాబట్టి వీటిలన్నిటిని ప్రతిదానికి మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ వీడియో నుంచి ఒక్కొక్క విడ్జెట్ని ఏ విధంగా మనం ఈ యొక్క మెయిన్ విండోలో ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలి, వాటి ద్వారా ఏ విధంగా GUI అప్లికేషన్స్ డెవలప్ చేయాలి అనేది చూద్దాం.